భారీ వర్షాలకు హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వర్షాలు వరదలకు జూలై 31 నుంచి రాష్ట్రంలో 100 మందికి పైగా చనిపోయారు. మళ్లీ శుక్రవారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో వానలు దంచేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఋతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. చంబా, కాంగ్రా, మండి, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాలు వరద విలయానికి చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మర్కంద, బస్పా నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ప్రవాహ వేగానికి ఉనా జిల్లాలోని జైజోన్చో వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాగు నుంచి 5 మహిళలు సహా 9 మంది మృతదేహాలను వెలికితీశారు. ఉనా జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. ఇల్లు, దుకాణాల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉనాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 3 చనిపోయారు. నహాన్ జిల్లాలో మర్కంద నదీ ప్రవాహంలో చిక్కుకున్న 7 జేసీబీల సాయంతో రక్షించారు జిల్లా అధికారులు. భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో 4 నేషనల్ హైవేలు సహా 338 రహదారులు మూతపడ్డాయి. ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు హిమాచల్లో 185 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 325 మంది గాయపడ్డారు. కాంగ్రాలో 37 మంది, మండిలో 30 మంది, సోలన్లో 20 మంది, సిమ్లా జిల్లాలో 17 మంది చనిపోయినట్టు రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఋతుపవనాలు జూన్ 27న రాష్ట్రంలో ప్రవేశించాయి. వర్షాకాలంలో ఇప్పటి వరకు 100 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా 200 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. జూన్ 27 నుంచి ఆగస్టు 8 వరకు హిమాచల్లో 38 క్లౌడ్ బర్స్ట్లు, ఆకస్మిక వరదలు, 19 కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. జూలై 31వ తేదీ రాత్రి సంభవించిన క్లౌడ్ బర్స్ట్ల కారణంగా సిమ్లా, మండి, కులు జిల్లాల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 55 మంది గల్లంతవగా ఇప్పటి వరకు 28 మృతదేహాలను వెలికితీశారు సహాయ సిబ్బంది. తాజా ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 100 దాటిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల పాటు చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.